నమస్తే. నేను సిరి. ఏపీలో ఒక బలమైన మీడియా వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడ్డారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళ ఏదైతే ప్రచారం మీడియా ఏదైతే ఉందో దానిలో జగన్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయడం వల్లనే, అబద్ధపు రాతలు రాయడం వల్లనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీ ఊరుకోవడానికి కారణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే నిజంగానే మరి ఇదంతా మరి ఆ మీడియాలో రావడం జరిగిందా? లేకపోతే ప్రజలు నిజంగా మేల్కొని ఎవరు ప్రజలకు ఏం చేస్తున్నారని వాళ్ళు గ్రహించుకొని ఓట్లేసారా అనే అంశాన్ని ఇప్పుడు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒకపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు, చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, ఆ పత్రిక వాళ్ళు మా అబద్ధాలు మాట్లాడుతున్నారు, పదే పదే ఆ విషయాన్ని అంటే ఆ బల బల మమ్మల్ని బలహీనం చేయడానికి మళ్ళీ అట్లాంటి రాతలు రాశారు. సో అందుకే మేము ఇట్లా ఓడిపోయాం, ప్రజల మధ్యన ఇట్లా ఓడిపోయి నిల్చున్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎందుకో మతిస్థిమిత ఏమైనా తగ్గిందా, లేదా జ్ఞాపశక్తి పోయిందా, అల్జిమర్ లాంటి వ్యాధులు ఏమైనా వచ్చా నాకు తెలియదు. ఎందుకు నీ మాటలు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 పాదయాత్రలు ఏం చెప్పాడు? మద్య నిషేధం చేస్తానన్నాడు. అలాగే కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు. సంవత్సరం జాబ్ కార్డులు ఇస్తానన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు ఇల్లు ఉచితంగా ఇల్లు కట్టిస్తానన్నాడు. ఇలాంటి హామీలు భారీగా గుప్పించాడు. ఇవన్నీ కూడా ఏమైంది? చేతులు ఎత్తేసాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయినారంటే, ఈరోజు ఏపీలో బలమైన తెలుగు పత్రికలో తెలుగు ఉన్నటువంటి మీడియా వ్యవస్థల మీద దుమ్మెత్తిపోయడం అంటే, ఇప్పుడు సాక్షి ఎవరిది? 2021లో ఎవరు ప్రారంభించారు? రాజశేఖర రెడ్డి గారే కదా. దానికి ఎవరు ఎండీలు, చైర్మన్లు? మీరే కదా. మరి నిద్రలే సాయం దాకా పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు వస్తుంది ఎవరు? మీరే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా ఉంది అని రాస్తే వాళ్ళు గొప్పోళ్ళు, లేదు బాగాలేదంటే వాళ్ళు చెడ్డోళ్ళు. వాళ్ళ వల్ల మేము ఓడిపోయాం. నేను ఒక మాట అడుగుతానమ్మా. దాదాపు 151 సీట్లు నీకు ఇచ్చారు. అబ్నార్మల్ మెజార్టీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన మెజార్టీ అది. లైఫ్ లో ఊహించుండదు. ఒక ఛాన్స్ అని వచ్చావు, గెలిపించారు. మీ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండం చేశారు కదా, ఈయనకి చేస్తే ఆ విధంగా చేస్తాడు, మా సాయం చేస్తాడు. చివరికైనా రాష్ట్ర అభివృద్ధిని ఏం చేశాడు? ఎలా అప్పులు పాలు చేశాడు? ఈరోజు రాష్ట్రంలో రోడ్లను ఏ విధంగా గుంతలం మయమైపోయినాయి. ఈరోజు బద్ది విషయం పేరుతో చెప్పి ఈరోజు బెల్ట్ షాపులు భయంకరంగా, నువ్వే మద్య వ్యాపారం చేసావు కదా. దాదాపు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, 1,00,000 కోట్ల రూపాయల పైచలకు. మరి మద్యం కాలకూట విషయమైంది. రోడ్లు పోతా ఉంటే ఎంతమంది చనిపోతారో మాకే తెలియదు. నిత్యం ఎవరి గ్రీన్ గా ఉండాల్సిన అమరావతిని చంపేశావు. చివరికి జంగిల్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడ మేము. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడు. పోలవరాన్ని నిర్వీర్యం చేసేసావు. డ్యామ్ని బ్యారేజ్ చేసావు. రూపాయి ఖర్చు పెట్టలా. వచ్చిన పక్కదారిని బటన్ నొక్కించుకుంది. బటన్ ఎంత? 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నేను బటన్ నొక్కాను. నేరుగా మీ ఇంట్లోకి అకౌంట్లో పడిపోయినాయి. పడితేనే నాకు ఓట్లేమన్నా. మరి ఎందుకు వెళ్ళే జగన్మోహన్ గారు? అందుకే నేను ఆల్జిమర్ ఏమైనా మత్స్యమితం బాగాలేదు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇవి కాకుండా రాష్ట్రంలో యువకులు ఏం చేసావు? చదువు సంధిని పక్కన పడేసి గంజాయికి అలవాటు చేసావు. డ్రగ్స్, డ్రమ్స్, గర్ల్స్, గంజాయికి అలవాటు చేసావు. ఇవన్నీ వాళ్ళు ఏం పరిస్థితి? దాదాపు 5 ఏళ్ళకి ఫీజు రింబర్స్ రావట్లా, సర్టిఫికెట్ లేవు, ఉద్యోగాలు లేవు, వేరే రాష్ట్రానికి పోలేరు, వలస పోలేరు. చివరికి తాగుడికి గంజాయికి అలవాటు చేసావు. ఎంత ప్రమాదకరమ్మా. ఇవన్నీ మర్చిపోవాలి జగన్మోహన్ గారు. పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే నీకు జే ట్యాక్స్ కట్టాలా? కట్టే ఓపిక ఉందా? అలాంటి పత్రికలు, అలాంటి సంస్థలు ఏమైపోయినాయి? పరిశ్రమలు రాకుండా వెళ్ళిపోయి, ఉద్యోగాలు పోయినాయి, ఉపాధి అవకాశాలు పోయినాయి. ఇంత దుర్మార్గంగా నువ్వు పరిపాలించావు. 9 సార్లు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు. రిలయన్స్, టాటా, అదేవిధంగా జాకీ, అమర్రాజ కంపెనీలు తడిమేసావు కప్పం కట్టలేక. చివరి కియాన్ కూడా బెదిరించావు కదా. చివరి వాళ్ళు నిలదొక్కున్నారు కాబట్టి నిలబడిపోయింది. అలాగే చెత్త మీద పన్నేస్తారు ఎవరన్నమ్మా? చెత్త మీద పన్నేసావు. 22 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని ఇప్పుడు మీకు క్లీన్ చేసుకోండి. కొండ మీద 7 కొండలు ఉన్నాయి, కానీ ఇందులో కొండ అయింది. 7,000 టన్నుల చెత్త కూర పెట్టాడు అధర్మారెడ్డి. మళ్ళీ చెత్త పన్నేసిన డబ్బులు ఏమయ్యాయి? సో ఇది కాకుండా చాలా గుళ్ళకి రోజు దిపిన విద్యాలకు లేవు. 250 పైచీలు గుళ్ళు ధ్వంసం చేశారు. దుర్గమ్మ గుడి పాల్గొట్టారు, రాజాన్ని తగలబెట్టారు, అంతర్వేదిలో గొడవలు జరిగాయి, శ్రీరామ్ తలనరికేశారు, మత మార్పిడి జరిగింది. నువ్వేం చేస్తావు నాకు అర్థం కాల. ఒక ఉపాధి అవకాశాలు లేవు, ఆధ్యాత్మిక గుళ్ళును కాపాడుకోలేకపోయావు, చివరికి రాజధాని కాపాడుకోలేకపోయావు, పోలవరం పూర్తి చేసుకోలేకపోయావు, జాబ్ కార్డు ఇవ్వలేకపోయావు. సో 100కి 100 మార్కులు సంపాదించిన విద్యార్థి 5 మార్కులు సంపాదించుకోలేకపోయావు కదా. నువ్వు చేసి అమలు చేసిన ఏ ఎన్నికల హామీలు చెప్పావో ఒకటి కూడా అమలు చేయలేను. సో ప్రజలు ఏమైపోయారు? విసిగిపోయారు. మెయిన్ లా అండ్ ఆర్డర్.
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30,000 మంది ఆడపిల్లలు తప్పారు, ఏమయ్యారో తెలియదని. 30,000 పక్క పెట్టండి, ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఇంటికి కొత్తపేటలోనే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కనేదో చేస్తే పెట్రోల్ పోసి అక్కడ పెట్టేశారు. ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? నెల్లూరులో ఒక మహిళ, చాకలి మహిళ ఇల్లు సొంతంగా నిర్మించుకుంటే, ఆ ఇల్లుని వైసీపీని అక్కడ ఆక్రమించుకుంటే కేసు పెట్టడం మొత్తం కొట్లిప్పి కొట్టారు ఆమెను, మహిళను చూడకుండా. ఆమె ఏం కావాలని? అలాగే ఎంతమంది కథారంగని చెప్పిన లాంటి సినిమా యాక్టర్లను కొట్లిప్పి మీరు జైల్లో పెట్టారు. ఎంతకన్నా దారుణం ఉందా చెప్పండి అమ్మా? అంత దాకెందుకమ్మా? సొంత చెల్లెల్ని ఏ విధంగా అననం చేశావు షర్మిల గారిని? ఏ విధంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టావు? అడ్డుకున్నావా? ఇంత లాండ్ ఆర్డర్ని ధ్వంసం చేసేది కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ లో ఒక బ్రాండ్ అమ్మారు. 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అర్ధరాత్రి అపరాధులు తలుపు తట్టి అరెస్ట్ చేస్తావా అని చేసిన నేరమైంది. స్పిల్ ఓవర్మెంట్ కేసులు కొట్టేసారు. చివరికి తప్పుడు కేసులు పెట్టి బాబు గారిని అరెస్ట్ చేసి నువ్వు భస్మాసుర రాష్ట్రం మీద పెట్టుకున్నావు. ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేశారు చూశారు మీరు. సో చంద్రబాబు గారు అరెస్ట్ కూడా నీకు భస్మాసుర రాష్ట్రం అయింది. సో నీ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక తొంగలో దొక్కావు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కెళ్ళిపోయి బాబు గారు లాంటి సీనియర్ నాయకులు మర్యాదలు బిహేవ్ చేసావు. శాసనసభ గౌరవ సభని కౌరవ సభ మార్చేసావు. కళ్ళు ఎర్రపు చేసి పెద్దలు చేసి మాట్లాడితే భయపడిపోతామా? మీరు 150 మంది లేస్తే మీరు ఉంటారా? ఏందమ్మా ఇవే మాట్లాడాల్సింది శాసనసభలో? ఫలానా డెవలప్మెంట్ చేయండి, ఫలానా ప్రాజెక్ట్ కట్టండి, ఫలానా ఇరిగేషన్ చూస్తాము, ప్రజలకు ఈ విధంగా స్మెల్ చేయండి అంటే సంక్షేమం తప్ప ఇంకేమీ చేయాల. సింపుల్ లెక్క చెప్తానమ్మా. 5 బడ్జెట్లు 2 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రైస్ పెట్టావు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు. 21 లక్ష చిల్లర డబ్బులు ఈ రాష్ట్రానికి అప్పులుగా బడ్జెట్ రూపంలో వచ్చింది. ఏ ఒక్క పనైనా చేశారు జగన్మోహన్ గారు? మీరు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టావా? ఒక్క ప్రాజెక్ట్ నిర్మించావా? రాజధాని కట్టావా? విశాఖ జోన్ తెచ్చావా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టావా? అంతెందుకు జగన్మోహన్ గారు? మీ పులివెందుల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 4 ఏళ్ళు అవుతుంది. తట్ట మిసికేసావా? దాంట్లో తట్ట సిమెంట్ వేసావా? బస్ స్టాండ్ మీద ఇచ్చావా? కడప నుంచి నీ పులివెందుల నుంచి బెంగళూరుకి డబులింగ్ లైన్ సెలక్షన్ అయింది జగన్మోహన్ గారి పీరియడ్ లోనే. సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. నాకు వద్దు అని రాసిచ్చాడు ఆయన. ఎవడని చెప్తాడు ఈ పని? అంతెందుకమ్మా, విలేజ్ క్లినిక్తో హాస్పిటల్ ధ్వంసం చేసేసావు. ఆరోగ్యశ్రీ చేతులెత్తేసింది. 4,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే పోతే హాస్పిటల్ బోర్డులు పెట్టారు బయట, మీకు వైద్యం చేయలేను, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటని చెప్పి. సో వైద్యం లేదు, విద్య లేదు, జనాలు తాగుబోతులు చేసావు, యువకుల్ని బంగాకు దాని చేసావు, ఉపాధి అవకాశాలు లేకుండా చేసావు, అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేకుండా చేసేసావు. ఇంకెలా వేస్తారమ్మా నీ ఓట్లు? నాకు అర్థం కాలేదు. అందుకే జగన్మోహన్ గారు నువ్వు 1100 సార్లు 11 మంది తీసుకొచ్చి పెట్టావు. పిల్లల ముందు ఏం చెప్పావు? నా ఇంటికి కూడా పేకలేవని చెప్పావు. 11 ఎన్నికలు పెట్టి మిగిలిన బీకి పెట్టేశారు. సో ఇంత నీచంగా పరిపాలించాం కాబట్టి హలో జగన్ బాయ్ బాయ్ వైసీపీ పార్టీని చెప్పారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నువ్వు మళ్ళీ తట్టుకోలేక, జనంలోకి రాలేక, శాసనసభలోకి పోలేక, పబ్లిక్ లో నిలబడలేక అవసరం పడుతున్నాం. ఇంకో దానికి బలమైన మీడియా ఏం చెప్తుంది? చెప్పిన మీడియా ఏంది? 4th ఎస్టేట్ లో మీడియా వన్ ఆఫ్ ద పిల్లర్. వాళ్ళు ప్రజాస్వామ్యంలో 2 కళ్ళు, మీడియా వాళ్ళు కానీ, ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఉన్నదోడు చెప్తారు. తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ అయినా మీరే విమర్శిస్తారమ్మా. అలా తప్పు చెప్పారు, మీరు ప్రజలకు న్యాయం చేయలేదు, మీరే విమర్శిస్తారు. విమర్శిస్తే మీకు చెడ్డవాళ్ళు అయిపోతారా? మీరు సాక్షి పత్రికలో, బ్లూ మీడియాలో, మీ కుల మీడియాలో రాసే విషయాలు నిజాలేనా? పచ్చి అబద్ధాలు చెప్తారా మీరు? అంతేందుకు కరెంటు విషయం పైన, కరెంటు బిల్లు తారీఫుల పైన పచ్చి అబద్ధాలు రాశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులు, అన్ని గమనిస్తుంటారు. కరెక్ట్ టైంలో తీర్పు ఇచ్చారు. నిన్నే ఓడగొట్టి అన్ని పక్కన కూర్చోబెట్టారు. సో ఈ తీర్పు కోసం ఎదురు చూశారు. సైలెంట్ వార్ జరిగింది. ఇది గమనించలేక, ఎందుకు ఓడిపోయిన విమర్శించుకోలేక, తర్కించుకోలేక, నీ నాయకులు, నీ సీనియర్ మంత్రులు, నీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వకుండా, కార్యకర్తలు దగ్గర రానికుండా ఒంటరిపడిపోయావు. చివరికి నీ తల్లి కూడా నీతో లేరు, కుటుంబ సభ్యులు కూడా నీతో దూరం వెళ్ళిపోయారు, ఒంటరిపడిపోయావు. ఇప్పుడు నీకు ఎన్ని దెయ్యాల వేదాలు వలించిన ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా నీ దగ్గరకు నమ్మి ఎవరు రావటం. కాబట్టి జగన్మోహన్ గారు రాజకీయ పతనం అయిపోయింది. ఆయన ఫుల్ స్టాపే. భవిష్యత్తులో ఇప్పుడున్న 11 సీట్లు వచ్చాయి, 2029లో 1 కూడా వస్తుందో డౌట్గా వస్తా ఉంది. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ గారు పార్టీ ఆల్మోస్ట్ ఆల్ షెడ్కి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో వాళ్ళు పార్టీ ఆఫీసులు క్లోజ్ చేసి హోటల్గా, రిసార్ట్స్లుగా, వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టిన ఆఫీస్ కూడా ఏం చేస్తారు? ఎందుకంటే ఆయన ఉండట్లా, ఎందుకంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తట్టాబడి సర్దుకొని వ్యాపారానికి పర్మిట్ అవుతాడా, ఏదో అమెరికన్ కేసులు ఎదుర్కొంటాడా, సెంటర్ వెళ్ళిపోతాడా, అమెరికా వెళ్ళిపోతాడా క్వశ్చన్ గా ఉంది. కాబట్టి జగన్మోహన్ గారి పతనానికి ఆయనే కారణం, ఎవరూ కాదు. సో ఆయన మీద భస్మాసుర రాష్ట్రం పెట్టుకున్నాడు కాబట్టి మునిగిపోయాడు, భస్మం అయిపోయాడు. ఇదే జరిగింది. దీని మీద
తప్పుడు వార్తలు కథన ప్రసారం చేసే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా.